నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న ఈవీఎం గోడౌన్ సందర్శించి తగిన జాగ్రత్తలు. కలెక్టర్ మాధవీలత. మరుపురాని జ్ఞాపకం, తెలుగు జాతి గౌరవం. ఎన్టీఆర్. ఆదిరెడ్డి గన్ని. నగర టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా ఎన్టీఆర్ జయంతి. ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు. తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. వెనుక నుంచి గ్యాస్ ట్యాంకర్ ని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ల లారీ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆయా ఈవీఎం యూనిట్స్ ను పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న ఈవీఎం గోడౌన్ సందర్శించి తగిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఈవీఎం గోడౌన్ నుంచి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం యూనిట్స్ను అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లకు తరలింపు చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 12న పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన, ఏప్రిల్ 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎం యూనిట్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్స్ అత్యంత భద్రత మధ్య పోలింగ్ కోసం పంపడం జరిగిందని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు తిరిగి ఆయా యూనిట్స్ను సురక్షితంగా ఈవీఎం గోడౌన్ను తరలిస్తామని తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా వాటికి కేటాయించిన గదుల్లో భద్రపరచుటకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. అందుకు అనుగుణంగా పార్టీషన్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఈవీఎం నోడల్ అధికారి ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, జిల్లా ఆర్ఎన్బి అధికారి ఎస్బీవి రెడ్డి, డిఈబీబీవి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు ఈ మాటే ఓ సంచలనమని, రాజకీయాల్లో ప్రభంజనమని, ప్రతి తెలుగువాడి ఆత్మ గౌరవమని, ప్రజాహిత పాలనకు నిలువెత్తు రూపమని, సంక్షేమ పథకాలకు తారక మంత్రమని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు, కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, బీసీ సాధికార సమితి సెట్టిబల్స విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, నూర్ భాషా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుబాన్, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చాన్ బాషా, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ తదితరులు మాట్లాడుతూ ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుండి వచ్చిందన్నారు. తారక రాముడి అనూహ్య నిర్ణయానికి ఢిల్లీ కోటలే కదిలాయని అన్నారు. లక్ష్య సాధనలో విజ్ఞులు ఎప్పుడూ ప్రలోభాలకు లొంగరనే వివేకానందుడి మాటల్ని ఒంటి పట్టించుకున్న అన్న ఎన్టీఆర్ వెనుకడుగు వేయలేదని అన్నారు. నాడు ఓట్లేయండని జనంలోకి వచ్చేసరికి జనం నీరాజనాలు పలికారని గుర్తు చేశారు. చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టి కరిపించిన ఘనత ఎన్టీ రామారావుదేనని అన్నారు. ఆయన ప్రతి మాట ఓ తూటాగా, ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంట ఆరాధించబడ్డ నటుడు రాజకీయ నేతగాను అభిమానించబడ్డారని అన్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారని అన్నారు. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడూ లేదన్నారు.
పేదవాడే నా దేవుడు, సమాజమే నా దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పూనిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన బాటలోనే చంద్రబాబు నాయుడు పయనించారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ మాజీ చైర్మన్ దొండపట్టి సత్యంబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, రాష్ట్ర కమిటీల నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీల నాయకులు, నగర కమిటీల నాయకులు, వివిధ విభాగాల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కలిపి ఎన్టీఆర్ యొక్క 101వ జయంతి వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది ఎన్టీఆర్ గారి జయంతి వేడుకల్లో నూతన ఉత్సాహం ఏంటంటే ఎలాగ గెలవబోతున్నాం, గవర్నమెంట్ రాబోతుందా అనే ఉద్దేశంతో అందరూ కూడా ఎంతో సమరోత్సాహంతో ఈవేళ ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఇక్కడ అటెండ్ అవ్వడం చాలా ఆనందించవలసిన విషయం. ఆ నా మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వల్లే ఈవేళ బీసీలు కానీ ఏ కులమైనా సరే 10 పదవులు అనుభవిస్తున్నారంటే ఆ మహానుభావుడు వల్లనే, తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లనే అనేది విషయం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు దివంగత ఈయన ఎర్రనాయుడు గారు ఆ మహానుభావుడు వల్లే మాలాంటి బీసీలు అందరం కూడా ఎప్పుడూ ముందుకు రాని వాళ్ళమే నా పదవులు అనుభవిస్తున్నామని చెప్పినటువంటి ఘనత ఆ నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ అని నినాదంతో పేద ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అయితే ఆయన ఈ రాష్ట్రాన్ని దేశపటంలో చూపించగలిగితే మన చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టుగా చేయగలిగిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే నారా లోకేష్ గారు యువ నాయకుడు, యువకులందరినీ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే జనసేన, బీజేపీ అందరూ కూడా ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాట మీద నడిచారు. అత్యధిక మెజార్టీలతో గెలుస్తాం రాజమండ్రి సిటీ నియోజకవర్గం. అలాగే రాష్ట్రంలో 130కి తక్కువ కాకుండా ఎక్కువ సీట్లతో ఈయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్తాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ రోజున పార్టీ సహచరులందరూ కూడా, నాయకులు సహచరులందరూ కూడా ఇక్కడ ఈ జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు కేవలం సినిమా నటుడిగానే కాకుండా సినిమాలో వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నో నటించాడు. ఆయన 300 పైగా సినిమాల్లో. ఆ సినిమాల్లో రాజుగా నటించాడు, పేదగా నటించాడు, నాయకుడిగా నటించాడు, పేదల కోసం పోరాడే ఒక యోధుడిగా నటించాడు. ఆ అనుభవాలన్నీ కూడా రంగరించుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంక్షేమం, రాజకీయం అంటే కేవలం అధికారం రావడం అంటే కేవలం అహంకారం చూపించడం కోసం కాదు, కేవలం ప్రజలను పీడించి తినడం కోసం కాదు, అధికారం అనేది ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ఆయన జీవిత పర్యంతం కూడా రాజకీయాలు చేశారైనా. అసలు సంక్షేమ రాజ్యానికి ఉదాహరణ ఎన్టీ రామారావు గారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఎన్టీ రామారావు గారు. ఈ మొత్తం పేదలకు పక్కా ఇళ్ళు నుంచి, జనతా వస్త్రాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా కిలో 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి అన్నీ కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం కాకుండా ఒక విషాదకరమైన వార్త ఏంటంటే ఎన్నో విజయాలు సాధించాడు. సినిమా నటుగా సాధించాడు, అదేవిధంగా ప్రజానాయకుడిగా సాధించాడు, ముఖ్యమంత్రిగా సాధించాడు. అయితే విషాదకరమైన విషయం ఏంటంటే ఆయన జీవితంలోని చివరి పేరా మట్టుకు ఒక విషాదాంతంగా ముగియడం అనేది అది మనకు అభిమానులందరికీ కూడా చాలా విషాదకరం ఉంది. 2030 నాటికి ఋతుస్రావాన్ని సాధారణ జీవిత వాస్తవంగా చేయడం అనే థీమ్తో పనిచేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ మెన్స్ట్రువల్ హైజీన్ డే 2024ను పురస్కరించుకుని మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2030 నాటికి ఋతుస్రావాన్ని సాధారణ జీవిత వాస్తవంగా చేయడం అనే థీమ్తో ప్రపంచ మెన్స్ట్రువల్ హైజీన్ డే 2024 జరుపుకుంటున్నారని అన్నారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఋతుస్రావం చుట్టూ ఉన్న మౌనాన్ని మరియు అవమానాన్ని తొలగించే ఆవశ్యకతను మరియు 2030 నాటికి ఋతుస్రావ హైజీన్ నిర్వహణను ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వ కార్యక్రమాలలో సమగ్రంగా భాగం చేసే ఆవశ్యకతను తెలియజేస్తుందన్నారు. ఈ సంవత్సరం ప్రచారం యొక్క దృష్టి ఋతుస్రావం వల్ల ఎవరు అడ్డుకట్టకు గురి కాకూడదని, ఋతుస్రావాన్ని సాధారణంగా భావించడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఋతుస్రావాన్ని సురక్షితంగా, శుభ్రంగా మరియు గౌరవంగా నిర్వహించుకునే హక్కు అందరికీ ఉండేలా చేయవచ్చునని అన్నారు. ఋతుస్రావ హైజీన్ నిర్వహణ అవగాహన పెంపొందించడం, పాఠశాల విద్యలో సమగ్ర ఋతుస్రావ విద్యను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఋతుస్రావ ఆరోగ్యం గురించి జ్ఞానంతో పాటు పోరి అవగాహన కలిగి ఉండడం, ముఖ్యంగా అణచివేతకు గురైన సమాజాల్లోని అందరికీ ఋతుస్రావ ఉత్పత్తులు మరియు పారిశుధ్య సౌకర్యాలను అందుబాటులో ఉండే విధంగా తెలియజేయడం, ఋతుస్రావం చుట్టూ ఉన్న సామాజిక మూలాలు మరియు అవమానాలను సామూహిక ప్రమాణాలతో మరియు ప్రజా సంభాషణల ద్వారా తొలగించడం, పాలసీ సమగ్రత, జాతీయ మరియు గ్లోబల్ ఆరోగ్య విధానాలలో ఋతుస్రావ ఆరోగ్యాన్ని ప్రాముఖ్యతగా ఉంచే విధంగా కృషి. ఈ అంశంపై పాఠశాలలు మరియు కమ్యూనిటీ సెంటర్లు ఋతుస్రావ ఆరోగ్యం గురించి యువతకు అవగాహన కల్పించే వర్క్షాప్లు మరియు సదస్సులు నిర్వహిస్తారని అన్నారు. వితరణ డ్రైవ్లు, ఎన్జీఓలు మరియు స్థానిక సంస్థలతో భాగస్వామ్యం చేసి అవసరమైన వారికి ఋతుస్రావ హైజీన్ ఉత్పత్తులను పంపిణీ చేయడం, ఋతుస్రావ హైజీన్ హక్కుగా ఉండేలా చర్యలు తీసుకొని 2030 నాటికి ఋతుస్రావం ఎలాంటి వ్యక్తిగత సామర్థ్యానికి అడ్డంకి కాకుండా ఉండే ప్రపంచాన్ని సృష్టిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎపిడమియాలజిస్ట్ సుధీర్ బాబు, జిల్లా ఎన్సీడీ ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర ప్రసాద్, స్టాటిస్టిక్స్ ఆఫీసర్ కుమార్ స్వామి, సూపర్వైజర్లు జాన్సన్ రాజు, బూరే రాజు, అలీబేగ్, సత్యనారాయణ, ఆఫీస్ సూపరింటెండెంట్ కేవీవి సత్యనారాయణ, ఎంఎల్హెచ్పీలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి సెట్టిబల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక 3వ డివిజన్ రామాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ముఖ్య అతిథులుగా, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, మహిళా కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తొరకల నిర్మల అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని, ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని అన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసమనే సంకల్పం తీసుకుందామని అన్నారు. టీడీపీ స్థాపనతో దేశంలోనే తొలిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు పాలనా సంస్కరణలకు బాటలు వేశారని కొనియాడారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడంటే ప్రజలకు సేవకుడని చాటి చెప్పారని పేర్కొన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసమనే సంకల్పం తీసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీ రామారావు ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు సుపరిపాలన అందించారని అన్నారు. త్వరలోనే కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారని అన్నారు. అనంతరం పలువురు టీడీపీ సీనియర్ నాయకులు ఆనం చిన్ని, వారాల కృష్ణవేణి సత్కరించారు. అలాగే సుమారు 300 మంది పేదలకు అన్నదానం చేశారు. టేకుముడి బద్రీనాథ్, దొంగ నాగమణి, అహ్మదు నిషా, కొండపల్లి శ్రీదేవి, సాయిలక్ష్మి, మోత నాగమణి, అంజీ, కొండపాకల నరసింహులు, కొండపాకల కృష్ణ, తేజస్విని, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా ఈరోజు వై జంక్షన్లోని
రామాలయం దగ్గర ఆయన పుట్టినరోజులు పునస్కరించుకొని కేక్ కట్ చేసి అంగరంగ వైభవంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే ఆయనకి నచ్చిన పిండి వంటకాలతో అరిసెలు, గజ్జికాయలు, బొబ్బట్లతో పాటు పులిహార, గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, రామారావు గారికి ఏ అయితే వంటకాలు ఇష్టమైనాయో అన్నట్లతో కలిపి ఈరోజు ఇక్కడ పార్టీ కార్యకర్తలతో సహా మాతో పాటు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే బీసీలకు రాజకీయంగా ఎదురు కావాలని అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 24% రిజర్వేషన్ కల్పించి ఆ మహానుభావుడు పార్టీ స్థాపించిన కానీ ఈ రోజు వరకు బీసీలు ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా ఎంతోమంది ఈ రోజు అందరూ కూడా రాజకీయంగా బీసీలు అందరూ ఎదురు వచ్చారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు అని చెప్పి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా తదుపరి అన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆశయ సాధనలను ఎదురుకు తీసుకువెళ్తూ పార్టీని మరోంత బలం చేసి ఈ రోజు రేపు అధికారంలో రావడానికి అహర్నిశలు కష్టపడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేపు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రావడం ఖాయం. వచ్చిన తర్వాత కూడా బీసీలను ఎన్టీ రామారావు గారి కన్నా ఇంకా ఎక్కువగా అధిక ప్రేమించే మా చంద్రబాబు నాయుడు గారు మరింత గుర్తింపు ఇస్తారని, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్యాస్ సిలిండర్ లారీని ఆయిల్ ట్యాంకర్ లారీ ఢీకొట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ను గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. ట్యాంకర్ వాల్ నుంచి యాసిడ్ బయటకు రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసనతో నిండిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రూరల్ మండల అధ్యక్షులు మత్స్యటి శివప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగిందన్నారు. తెలుగు చిత్ర సినీ పరిశ్రమలో కథానాయకుడిగా, ఎదురులేని మనిషిగా మరియు రాజకీయ రంగంలోనూ ప్రజానాయకుడిగా తిరుగులేని మనిషిగా చరిత్రలు సృష్టించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఒక్కరే ఉన్నారని అన్నారు. రాజకీయ క్షేత్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమాలను అందించి, సుపరిపాలన అందించి అనేక మంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచి భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి తెలుగువాడి గుండెల్లోనూ ఆరాధ్య దైవంగా చిరస్థాయిగా ఎప్పటికీ బ్రతికే ఉన్నారని ఆయన అన్నారు. అలాగే ఈ నెల గత 13వ తారీఖున జరిగిన పార్లమెంట్ శాసనసభ ఎన్నికల్లో 100% విజయం సాధించి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ అని, ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ టీడీపీకి ఉంటాయని, ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు గారి నేతృత్వంలో, బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు, రాష్ట్ర టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, ఆళ్ల ఆనందరావు, దండముడి ప్రమీల, దారా అన్నవరం, కామిని భాస్కర్రావు, పెండ్యాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పన నానాజీ, బొప్పన శ్రీను, కొత్తపల్లి సత్యనారాయణ, నీలి కోటేశ్వరరావు, శీలం గోవింద్, కరణం రామారావు, బూరా దుర్గాంజనేయులు, ఎంఎంఎల్ రాజు, బంగారు రాజు, ఎంఎస్ఎస్ శ్రీను, కోరాడ వెంకటేష్, దండముడి శ్రీహరి, దండముడి తేజస్వరు, మత్సిటి త్రిలోక్, కోటిపల్లి శేఖర్, వేమన, రాయుడు సునీల్, పెంటా కుమారి, మంగ, గౌరీ, అనంతలక్ష్మి, రత్నం తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసారం ఈవేళ ఇక్కడ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకున్నాం, ఏదైతే మే 13 తారీఖు జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో 100% విజయం సాధిస్తున్నాం. ఎందుకంటే
అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేళ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేళ ఆయన ఏ లోకంలో ఉన్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం కోసం ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రారదోలి అధికార పార్టీగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకురావడానికి భగవంతుని రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు ఆశీస్సులు ఉంటాయని పార్టీకి తెలియజేస్తూ రేపు రాబోయే ఇక్కడ నుంచి ఆయన ఆశయాలకు అనుగుణంగా గోరంట్ల బుచ్చిరాజు గారి నాయకత్వంలో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సమాజం ఒక దేవాలయంగా అందులో నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా దేవుళ్ళని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మరి ఏ నినాదం తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ నినాదం కోసం ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని రేపు రాబోయే 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన పెద్దన్న నందమూరి తారక రామారావు గారి 101వ జన్మదినం ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం. ఆ రోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు విజయోత్సవాలతో రేపు 4వ తారీఖుని అధికారంలోకి రాబోతోంది. మన అన్న ఎన్టీఆర్ కలలు కన్నా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు సాకారం అవుతుందని చెప్పేసి వేళ ప్రజలందరూ చాలా ఆశాభావంతో ఉన్నారు. 4వ తారీఖుని ఇంతకంటే మనం పెద్ద పండుగ జరుపుకుంటూ ఉన్నాం. వేళ ఆ రోజు కాదు, ఈ రోజు ఆయన స్థాపించిన పార్టీకి అసలైన వేళ గుర్తింపు ఈ రోజు వస్తుందని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజమహేంద్రవరం కాతేరులో గంగ హనుమంతరావు నున్న కృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. పేద మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రముఖులు పాల్గొన్నారు. రాజమండ్రి కస్తూరిబాయి వృద్ధాశ్రమంలో ఆదివారం నాడు జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆశ్రమంలో కాలు జారిపడి కాలు విరిగిన మహాలక్ష్మి అనే వృద్ధురాలికి ఆర్థిక సహాయం అందించారు. ఆశ్రమంలో వృద్ధులకు అందరికీ చీరలు, మామిడి పండ్లు పంపిణీ చేశారు. జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కలగ సుబ్రహ్మణ్యం, మహిళా జిల్లా అధ్యక్షురాలు ఏచూరి ప్రసన్న, నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి కౌశి నువ్వు కూడా ఒకటి ఎలా పట్టుకో ఆవర్తిస్తున్నట్టు కాదు. దూరం లాంగ్ నలుగురు వస్తారు. నువ్వు అంటే ఆవిడ పక్కేది సార్. ఓకే అమ్మారా పెద్దవాడు వచ్చేసి మీరు పెద్దవాడు చూడు, రాలేని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కౌశి
ఇటు చూడమ్మా, చూడు, ఇలా చూడు. ఓకే, రైట్. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న ఈవీఎం గోడౌన్ సందర్శించి తగిన జాగ్రత్తలు కలెక్టర్ మాధవీలత. మరుపురాని జ్ఞాపకం తెలుగు జాతి గౌరవం ఎన్టీఆర్. ఆదిరెడ్డి గన్ని. నగర టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా ఎన్టీఆర్ జయంతి. ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి వేడుకలు. తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. వెనుక నుంచి గ్యాస్ ట్యాంకర్ని ఢీకొన్న గ్యాస్ సిలిండర్ల లారీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.